ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలము దేవుని వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం, ఈ ప్రవర్తన అంతటిని దేవుని చేతికి అప్పగించు, దేవుని అధికారానికి అప్పగించుము, నీ మార్గములు నీ త్రోవలు సరళము చేయబడతాయి. నిజమే, మన ఆత్మీయ జీవితంలో దేవుడు ప్రాముఖ్యంగా మన యందు గమనించేది, ప్రాముఖ్యంగా మన యందు ఆయన గమనిస్తూ ఉండేది ఏంటిదంటే మన ప్రవర్తన. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము చేసే ప్రార్థన కంటే, దేవుని సన్నిధిలో మనము చేసే పరిచర్య కంటే, దేవుని సన్నిధిలో మనము ఇచ్చే కానుకలు ఏవైనప్పటికీ కూడా వీటన్నిటిని కంటే దేవుడు మన మీద దృష్టి ఉంచి మనల్ని గమనిస్తారు. మనం చాలామంది అనుకునే మాట ఏంటంటే, రకరకాల పరిస్థితులలో వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ, దేవుని సన్నిధికి నేను ఇంత ఇచ్చాను, దేవుని సన్నిధిలో ఇలా పరిచర్య చేశాను, ఇన్ని గంటలు ప్రార్థన చేశాను అని మాట్లాడుతుంటారు. పిల్లరా, నిజం చెప్పాలి అంటే మన జీవితంలో మనము చేసే ప్రతి పని కూడా మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. బైబిల్లో మనం చూస్తాం కదా, కయ్యూని అర్పణను, హేబేలు అర్పణను దేవుడు చూస్తున్నారు. మొదట కయ్యూను చూచిన తర్వాత మాత్రమే కయ్యూను అర్పణ చూస్తున్నాడు. హేబేలును చూచిన తర్వాత మాత్రమే హేబేలు అర్పణను చూస్తున్నాడు. ఈరోజు మనము మన ప్రవర్తన గనక సరి లేకుండా మనము దేవుని సన్నిధిలో ఏది చేసినా, దేవుని సన్నిధిలో ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి పరిచర్యల్లో మనం పాల్గొని మన లక్షల కొలది, వేల కొలది మనము దేవుని సన్నిధిలో అర్పణలుగా అర్పించిన, గంటల తరబడి ప్రార్థన చేసిన మన ప్రవర్తన సరి లేకపోతే అవేవి కూడా దేవుడు అంగీకరించడని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో యథార్థముగా నడుచుకుని వారు, యథార్థ ప్రవర్తన కలిగిన వారిని మాత్రమే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని సన్నిధిలో మనం ప్రవర్తన సరి లేకుండా, దేవుని సన్నిధిలో మన యొక్క క్రియలు సరి లేకుండా, మనము దేవుని సన్నిధిలో చేసే ప్రతీది కూడా, దేవుని సన్నిధిలో మనం నడిచే ప్రతి నడక కూడా, అవన్నీ కూడా దేవుణ్ణి బాధ కలిగిస్తాయి. దేవుని ఎద్దుకు మనం చేసే ఏ పరిచర్య, ఏ ప్రార్థన చేర్చబడదని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇదిగే సామెతల గ్రంథంలో భక్తుడు తెలియజేస్తున్నాడు, మీ ప్రవర్తన అంతటినీ దేవుని చేతికి అప్పగించండి, దేవుని అధికారానికి అప్పగించండి. అప్పుడు మీరు చేసే ప్రతి పని, మీరు వెళ్ళే ప్రతి మార్గము సరళము చేయబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిజమే కదా, మనము వెళ్ళే ప్రతి మార్గములో అపజయాలు, మనం వెళ్ళే ప్రతి మార్గములో మనము విజయం పొందుకోకుండా, మనం చేసే ప్రతి పని అపజయపాలు అవుతుంది అంటే, ఈరోజు నీవు అనుకున్న ఏ పని జరగటం లేదు అంటే కారణం ఏంటో తెలుసా? మొదట నీ ప్రవర్తన సరిలేదు. మొదట నీ ప్రవర్తన సరి లేకుండా, ఈరోజు నేను ఉపవాసం నుండి ప్రార్థన చేశానండి, ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఇలాగ పరిచర్య చేశానండి, రాత్రంతా ఆన్లైన్లో ఉన్నానండి అని నీవు ఎన్ని చెప్పుకొని వచ్చినా ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థనను ఆయన అంగీకరించడానికి ముందు, నీ ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చుకోవడానికి ముందు నిన్ను మొదట ఆయన గమనిస్తున్నారని గుర్తు చేసుకోవాలి. నిన్ను మొదట ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడని గుర్తు చేసుకోవాలి. ఎవరి జీవితంలో అయితే ప్రవర్తన సరి చేసుకున్నారో, ఎవరి జీవితంలో అయితే వారి నడతలను సరి చేసుకున్నారో, వారు దేవునికి ఇష్టలుగా ఉండడం అది అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, గమనించండి, ఈ యొక్క దినమున మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఒకవేళ నీ మనసు కనిపించవచ్చు, నేను యథార్థంగానే ప్రవర్తిస్తున్నాను, నీకు అనిపించవచ్చు నేను నీతిగానే జీవిస్తున్నాను అని. కానీ దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకని ప్రవర్తన వాడి దృష్టికి యథార్థంగా కనబడును, కానీ తుదకు అది మరణాన్ని తీసుకుని పెడుతుందని, తుదకు అది మరణాన్ని తీసుకుని వస్తుందని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ దృష్టికి నీవు యథార్థవంతుడిగా, నీ దృష్టికి నీవు నీతిమంతుడిగా కనబడినంత మాత్రాన అది యథార్థత అని కానీ, అది మంచి ప్రవర్తనని కానీ కాదు. కానీ దేవుని వాక్యము నీ ఎదుట ఉన్నది, దేవుని వాక్యము నీ ఎదుట ఉన్నది. వాక్యానుసారమైన ప్రవర్తన దగ్గర కనబడినప్పుడు మాత్రమే. చాలామంది అనే మాట ఏంటంటే,
అన్నీ బాగానే చేస్తామండి, మేము అన్నీ బాగానే చేస్తాం, పరిచర్యలో అన్నీ మేము మంచిగానే ఉంటాం అంటారు. కానీ వాక్యానుసారమైన ప్రవర్తన ఉండదు, వాక్యానుసారమైన నడిపింపు వారి దగ్గర ఉండదు. వాక్యము ఒకటి బోధిస్తూ ఉంటే వీరు మరో రకంగా వీరు నడిపించబడుతూ ఉంటారు. ఈరోజు క్రైస్తవంలో మనం చూస్తూ ఉంటాం, ఎన్నో కార్యక్రమాలు మనం గమనిస్తూ ఉంటాం. ఈ ప్రతి చేసే వివాహమైన, మరణమైన, లేకపోతే జరిగించే ప్రతి పనిలో కూడా వాక్యానుసారమైనటువంటి నడిపింపు ఎక్కడ మనం చూడలేకపోతున్నాం ఈ దినాల్లో. నిజమే, ఈరోజు నీవు చేసే ప్రతి పని సఫలం చేయబడాలి అంటే, ఈరోజు నువ్వు చేసే ప్రతి కార్యము సఫలము చేయబడాలి అంటే, నువ్వు వెళ్ళే ప్రతి మార్గము, నువ్వు చేసే ప్రతి ప్రయత్నము అది నీకు మేలుకరముగా, ఆశీర్వాదకరంగా జరిగించబడాలి అంటే నీ ప్రవర్తనను మొదట నీవు జాగ్రత్తగా చూసుకొని, నీ ప్రవర్తన దేవుని అధికారానికి అప్పగించుకొని, దేవా నీ వాక్యానుసారంగా నేను జీవిస్తాను, నీ వాక్యానుసారంగా నేను నడిపించబడతాను అని నీ ప్రవర్తనను పరిపూర్ణముగా నీవు అప్పగించుకున్నప్పుడు మాత్రమే దేవుని కార్యాన్ని నువ్వు కనులారా చూస్తావని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పిల్లరా, ఏంటిది ప్రవర్తన క్రమపరచుకోవడం అంటే? అదేదో పెద్ద మనము జయించలేనిదో, మన ప్రవర్తన ఏదో మనల్ని దాటేసిపోయి మనం ఓడించలేనిదో అదేమి కాదండి. మన ప్రవర్తన అంటే ఏంటంటే, మన రోజు చేసే అలవాట్లు, రోజు మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నావో వాటిని మనం సరి చేసుకోవడమే. వాటి విషయంలో క్రమపరచబడిన వారమై, వాటి విషయంలో సరిచేయబడిన వారమై మనం ఎప్పుడైతే ఉంటామో మన అలవాట్లు మార్చుకోవాలి. అంతే, మన అలవాట్లు మార్చుకోవాలి. ఏ అలవాటు మార్చుకోవాలి? గతములో నీవు నీ ఇష్టానుసారముగా జీవించినటువంటి, ఎలా పడితే అలా బ్రతికినటువంటి ఆ అలవాట్లు ఏవైతే ఉన్నావో వాటిని తీసివేసి తిరిగి మరలా నువ్వేం చేయాలో తెలుసా? వాక్యానుసారమైన అలవాట్లను నీ జీవితంలో తీసుకొని రావాలి. ఏంటిది వాక్యానుసారమైన అలవాట్లు? యేసయ్య గురించి రాయబడిన మాట, ఆయన ప్రతి వేకువ జామున లెగిచి ఏకాంతముగా ఆయన ప్రార్థన చేసేవారు. నీవు వేకువని లేచే అనుభవం నీకుందా? ఈ అలవాటు నీవు చేయగలుగుతున్నావా? వేకువని లెగిచి ప్రార్థన చేసే అనుభవం నీకుందా? పిల్లరా, వాక్యము ధ్యానించే అనుభవం నీకుందా? దేవుని సన్నిధిలో క్రమము తప్పకుండా సంవత్సరములకు 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా మానివేయకుండా దేవుని సన్నిధికి వెళ్ళే అనుభవం నీకుందా? ఉపవాస ప్రార్థనలకు నీవు క్రమం తప్పకుండా నీవు దేవుని సన్నిధికి వెళ్ళే అనుభవం నీకుందా? ఇవే అలవాట్లు మార్చబడాలి. ప్రవర్తన దేవుని అధికారానికి ఒప్పుకోవడం అంటే ఏమీ లేదు. మన అలవాట్లను మనం క్రమపరుచుకొని దేవుని వాక్యానికి యోగ్యమైనటువంటి ప్రవర్తన మన దగ్గర కనబడినప్పుడు, ఆ అలవాట్లు మనం చేసుకుంటున్నప్పుడు, అదే దేవుని చేతికి మనల్ని మనం అప్పగించుకోవడం అంటే. మన ప్రవర్తన దేవుని అధికారానికి అప్పగించుకోవడం అంటే ఏంటిది? దేవుని అధికారం అంటే ఏంటి? దేవుని వాక్యమే. వాక్యము నీకు ఏది బోధిస్తుందో, వాక్యము ఏది చెబుతా ఉందో ఆ వాక్యమును నీవు గైకొనినప్పుడు, ఆ వాక్యాన్ని నీవు ఎప్పుడైతే నీ ముందు త్రోవలలో నీవు వెళ్ళే ప్రతి మార్గములో, చేసే ప్రతి ప్రయత్నములో, ఇదిగో విజయము నేను పొందుకోవాలంటే వాక్యము నా ముందు ఉండాలి. వాక్యాన్ని నేను కొలబద్దగా తీసుకొని వాక్యానుసారంగా నేను నడిపించబడినప్పుడు మాత్రమే దేవుని కార్యాన్ని చూడగలను అని మనం గమనించాలి. పిల్లలు గమనించండి, ఎంతమంది ఈరోజు మీ ప్రవర్తన సరి చేసుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది ఈరోజు దేవుని సన్నిధిలో మీ ప్రవర్తన క్రమపరచుకోవాలని ఆశిస్తున్నారు? ఎందుకో ఈ మాటలు నేను తెలియజేస్తున్నానంటే, ప్రవర్తన సరి లేకపోతే నీ ప్రార్థన వ్యర్థం, ప్రవర్తన సరి లేకపోతే నీ పరిచర్య వ్యర్థం, ప్రవర్తన సరి లేకపోతే నీ ఇచ్చే కానుకలు వ్యర్థం. ప్రభువు నిన్ను చూస్తున్నాడు, నీ ప్రవర్తన చూస్తున్నాడు. కళ్ళు మూసుకో, ప్రార్థన. ప్రభువా నీ కొందనాలు, నీ బిడ్డలు ప్రభువా వారి ప్రవర్తన వారు సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. దేవా, ఈ వాక్యము వారి హృదయాల్లో ఫలించుటకు సహాయం దయచే. ఈ వాక్యము వారి జీవితాల్లో ఫలించుటకు సహాయం దయచే. ప్రతి ఒక్కరూ ఒక క్రమమైన జీవితము కలిగి నడిపించబట్టుకు సహాయం దయచే. ఉన్నతమైన నీ కార్యాన్ని మీరు జరిగించి బలపరిచి మహిమ పొందుకోమని దేవా, ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో మేలుకరంగా జరిగించుకుని ప్రార్థన చేస్తాం. యేసు నామములో అడిగి పొందుకున్నాం. ఆమేన్.